నమస్కారం అండి. దిస్ ఇస్ #you. నేను కల్వకుట్ల కవిత గారి స్పీచ్ నిన్న మండల్లో విన్నాను. భావోద్వేగానికి గురయ్యారు ఆవిడ. అందరూ అంతవరకే చూసాం. ఆవిడ లాస్ట్ గడిచిన కొన్ని నెలలుగా ప్రతి ఇంటర్వ్యూలోనూ ఆవిడకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ వచ్చారు. భారతీయ రాష్ట్ర సమితి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న టిఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ గా మారిపోయిన ఒక పార్టీ, ఆ పార్టీ ఒక మహిళకి ఇచ్చిన విలువని ఆవిడ ఎండగట్టారు. షీ జస్ట్ డిడ్ంట్ స్పీక్ అబౌట్ హర్ సెల్ఫ్. ఆవిడ మాట్లాడింది ఒక ఉమెన్ కమ్యూనిటీని కూడా ఇంక్లూడ్ చేశారు అక్కడ. మామూల్ని మండల్లో మా సంఖ్యను అవ్వనిండి, పాలిటిక్స్లో సంఖ్యను అవ్వనిండి, ప్రతి ఒక్క పార్టీ ఎంకరేజ్ చేయాలని కూడా నిన్న దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆవిడ ఫస్ట్ టైం ఆవిడని చూస్తే ఎమోషనల్గా అనిపించింది నాకు. ఒక శాసన మండలిలో నుంచిన ఆవిడ నిన్న ఆవిడ కులదైవం లక్ష్మీ నరసింహస్వామితో పాటు ఆవిడ ఇద్దరు పిల్లల మీద ఒట్టేసి ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏ పార్టీయో నాకు తెలీదు, ఆ పార్టీకి ఉన్న మృదుత్వత్వం మాత్రం పోయింది. ఒక పార్టీ గెలవాలంటే సిద్ధాంతాలే కాదండి, వాటికున్న ప్రణాళికలే కాదు, ఒక ఎమోషనల్ బాండ్ ఉండాలి. ఒక పార్టీని చూస్తే ఇది మా పార్టీ అని మేము అనుకోవాలి, మాకు మేలు చేస్తాడు ఈ వ్యక్తి అని అనుకోవాలి. ఆ పార్టీ హెడ్ మీద ఒక మమకారం ఉండాలి. ఆ పార్టీకి ప్రజలకి కనెక్ట్ చేసే ఒక ఎమోషనల్ ట్యాగ్ లైన్ ఉండాలి. ఆ సున్నితమైన దారం ఇంతకాలం బీఆర్ఎస్కి కల్వకుంట్ల కవిత. ఆవిడే ఆ పేగుబంధాన్ని తెంచేసి ప్రజలకి ఆ పార్టీకి మధ్యలో నేను ఇంకా వారదని కాదు, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి స్టర్న్గా వచ్చి ఆవిడకి జరిగిన అవమానం కొంతవరకే ఆవిడ బాధపడింది. కానీ మిగతాదంతా తెలంగాణ ప్రజలు ఎంత అవమానించబడ్డారు ఈ పార్టీకి ఓటేసి, చెప్పినదేంటి జరిగిందేంటి, ఇక్కడ మనం పెట్టి కట్టలేదు కానీ మనకి ఆఖరికి సెంట్రల్ పాలిటిక్స్ అవసరమా అని చెప్పి కూడా ఆవిడ మాట్లాడింది. ఒక గట్సీ ఉమెన్ నిజంగా చెప్పాలంటే. ఈరోజు పొలిటికల్ హిస్టరీలో మాట్లాడుతుంటే ద సన్ రైజింగ్ స్టేట్ చూసాం ప్రతి ఒక్క చోట, కానీ ఒక డాటర్ రైజింగ్ స్టేట్ ఎక్కడ ఎవరు అంత ఈజీగా చూడలా. బట్ తెలంగాణ షాల్ సీ అ డాటర్ రైజింగ్ స్టేట్. తెలంగాణ విల్ విట్నెస్ హౌ అ డాటర్ కెన్ రైజ్. షీ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. డెఫినెట్గా కమ్బ్యాక్ ఉంటుంది. కవిత గారు మీరు అంత ఫీల్ అవ్వకండి, ఎందుకంటే 2004 నుంచి 2026 దాకా మీరు చేసిన సహాయం తెలంగాణ పట్ల ఒక సదుద్దేశంతో, జాగృతి వైపు అవ్వనిండి, బతుకమ్మ అవ్వనిండి, మీరు తెలంగాణ ఆడపడుచులు ఇన్స్పైర్ చేయడం అవ్వనిండి, ఆఖరికి బీడీ కార్మికులు అవ్వనిండి, ప్రతి ఒక్క బిలో పావర్టీ లైన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళని మీరు ఎలా ఆదుకుందాం అని తీసుకున్న నిర్ణయాలు, మీరు నిన్న వెలగక్కిన బాధ ప్రతి ఒక్కరు చూశారు. అండ్ మీతో హెల్ప్ చేయబడిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ దే ఆర్ దేర్ విత్ యూ. పొలిటికల్గా విభేదించినప్పుడు, ఒక పెద్ద సంస్థను విభేదించినప్పుడు, దాంట్లో ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ డైనాసిటీ రూల్ నడుస్తున్నప్పుడు వేళ్లన్నీ కూతురు పైనే చూపిస్తాయి. దీన్ని ఇప్పుడు దాకా ఎక్కడ తిరగరాసిన చరిత్ర కనపడలా. ఎఫెక్టెడ్ పార్టీ ఎప్పుడు ఉమెనే ఉంటారు. కానీ ఈ ఉమెన్ ఎఫెక్టెడ్ పార్టీ నుంచి బయటకు వచ్చి, నేను ఇలాంటి దానికి కానే కాదు, నేను బయటకు వచ్చి జనం కోసం మేలు చేస్తాను, తెలంగాణ ప్రజలతో ఉంటాను, నన్ను ఆపే దమ్ము ఎవరికి లేదు, నేను పవర్ఫుల్ సోర్స్ గా మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి. ఈ రెసిగ్నేషన్ చాలా హ్యాపీగా ఉన్నాను బీఆర్ఎస్ ని వదులుతూ అని చెప్పి ఒక లేడీ చేసిన కమెంట్ సంచలనంగా మారింది. అప్పుడే కవిత గారు నిన్న భారతీయ రాష్ట్ర సమితిలో చాలా వరకు మనం చూసుకుంటే అవకతవకలు జరిగినాయి అన్న మాటలు ప్రతి ఒక్కళ్ళ నోట్లో నానింది. ఇప్పుడు మనం తీసుకున్న లేటెస్ట్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ దగ్గర నుంచి ఆఖరికి కాళేశ్వరరావు అనిండి, ఆవిడ ఇంకా తీసుకొచ్చారు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీసుల దాకా ప్రతి చోట కరప్షన్ జరిగింది అని ఆవిడ మెన్షన్ చేశారు. కూకటి వేళతో కదిలిచ్చేస్తారు ఆవిడ. మనం చూసుకుంటే తెలంగాణ ఏర్పాటైన వెంటనే నా పైన ఆంక్షలు విధించారు, దానికి ముందు వరకు నాకు ఫ్రీ హ్యాండ్ ఉంది, ఆఖరికి బతుకమ్మని జరుపుకోవడానికి కూడా నా పైన ఆంక్షలు, నాకున్న హక్కుల్ని కాలరాశారు అని బాధపడ్డారు. వెరీ సాడ్ మూమెంట్ ఇండీడ్. ఎవరు ఈ విషయం చూడలే, ఎందుకంటే ప్రజలు ఎక్కడ మళ్ళీ నిరుత్సాహపడతారు అని చెప్పి నవ్వుకుంటే వెళ్ళిపోయానన్నారు ఆవిడ. ఇట్స్ అ వెరీ సాడ్ పాయింట్. ఏ పొలిటీషియన్కి ఈ పరిస్థితి రాకూడదు, ఎస్పెషలీ ఉమెన్కి అస్సలు రాకూడదు. తెలంగాణ చరిత్రను మార్చుతాను అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వచ్చి తన చరిత్ర తనే తిరగరాసుకెళ్ళిపోయింది. ఈరోజు కవిత లేని బీఆర్ఎస్ దిక్కులేని బీఆర్ఎస్గా మిగిలిపోతుంది. ఇదంతా కాకుండా ఎస్, ఆవిడ్ని జైలుకి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సన్నివేశాలు ఎవరూ మర్చిపోలేదు. ఎయిర్పోర్ట్ దాకా కూడా సాగనప్పలేదు. అందరూ అనుకున్నారు ఇదేంటి, వేర్ ఇస్ కేటీఆర్, వేర్ ఇస్ హరీష్ రావు,
ఎయిర్పోర్ట్ దాకా ఎందుకు వెళ్ళలేదు, కానీ విడుదలైన వెంటనే మాత్రం పక్క నుండి తీసుకొచ్చారు. అదే రాజకీయం అంటే. విడుదలైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేమింత బాధింపబడ్డాం, సో ఈ బాధింపబడ్డ పార్టీ బీఆర్ఎస్ కి మేలు జరుగుతుంది ఆవిడ ఫేస్ చూపిస్తే అన్న టైంలో మాత్రం దగ్గరుండి ఫ్లైట్ లో పక్కన కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకొచ్చి రాఖీ కట్టించుకొని ఇన్ని హంగామాలు చేశారు. కానీ అదే ఆవిడ అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ పక్కన లేరు. ఏమో ఎట్నుంచి ఎటు వెళ్తుందో మనకెందుకు, ఇంటి దగ్గర నుంచి సాగనంపేస్తే పని అయిపోతుంది. ఒకే ఒక్క ఆవిడ వాళ్ళ హస్బెండ్ వెంట పెట్టుకుని వెళ్ళింది ఆవిడ. కేసీఆర్ పైన ఉన్న కక్షతో బీజేపీ పార్టీ ఆవిడ పైన చేసిన ఈ అన్యాయమైన కేసులో బలైపోయిన ఒక స్త్రీ. అందరూ అనుకున్నారు కవిత చాప్టర్ అయిపోయింది, మానసికంగా కుంగిపోయింది, కవిత బయటకు రాదు, కవిత లిక్కర్ స్కామ్ లో ఉంది. లిక్కర్ అన్న వర్డ్ ఒక ఉమెన్ తో ట్యాగ్ అయితే పరమ నీచంగా చూస్తారు, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో. ఆ బ్రాండ్ పడిపోయింది కవిత పైన. ఇంకేంటి, పొలిటికల్లీ షీస్ డన్. ఆ తరుణంలో ఆవిడ బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది. ఒక పొలిటికల్ వెండెట్టాలో ఒక పావుల నలిపై నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను అనుకోకండి, ఐ విల్ ఎక్స్పోజ్ ద ట్రూత్స్, ఐ విల్ వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చి, దిస్ ఇస్ ద స్పిరిట్, ఎవ్రీవన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ హర్. దిస్ ఇస్ ద స్పిరిట్. ఒక సెట్ బ్యాక్ వచ్చిన తర్వాత ఒక మూల కూర్చోవడం కాకుండా వచ్చి ప్రశ్నిస్తుంది చూడండి ఆవిడ, అది గ్రేట్నెస్. ఈ రోజు ఆవిడకి వెనకమాల బీఆర్ఎస్ పార్టీ లేదు, ఎప్పుడు ఆవిడ క్యాంపెయిన్ చేయలేని ఒక సోషల్ మీడియా లేదు, ఛానల్స్ లేవు, అనుకూల వర్గాలు లేవు. ఎట్ ద సేమ్ టైం ఆవిడ చూసుకుంటే కనుక ఈరోజు ఫాదర్ లేరు, హి జస్ట్ లెఫ్ట్ అలోన్ మ్యాన్. బ్రదర్ లేడు, మామ లేడు, సంతోష్ లేడు, పార్టీ శ్రేణులు లేరు, ఎవరి కోసం ఆవిడ కష్టపడ్డారు వాళ్ళు ఎవరు లేరు. జస్ట్ లెఫ్ట్ అవుట్ అ సింగిల్ ఉమెన్ వచ్చి ఈరోజు భాజపాని బీఆర్ఎస్ని ఈక్వల్గా కడిగేస్తుందంటే ఆవిడ ధైర్యం ఏంటి? రేపు మళ్ళీ కక్షాపూరితమైన రాజకీయాలు ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీతో కలిసి ఈవిని అరెస్ట్ చేసినా అడిగే నాదుడు ఉండడు. సింగిల్ ఎంటిటీ పోరాడాలి. ఏంటి ఇంత ధైర్యం ఈవిడికి? ఆలోచించారా ఎప్పుడన్నా? ఒక ఉమెన్ వచ్చి బాధపడడం అనేది ఒక సెల్ఫ్ ఎస్టీమ్ని చాలా దిగమింగుకోవటం. ఆ మూమెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఊహించలేరు. ఇంత ధైర్యంగా నడుపుకొచ్చిన ఒక లేడీ అవుట్ బస్ట్ అనేది ఒక డ్రామా కింద చిత్రీకరించి కొంతమంది పోస్టింగ్స్ పెడతారు. ఐ రియలీ ఫీల్ పిటీ ఫర్ యూ గైజ్ మ్యాన్, ఐ రియలీ ఫీల్ పిటీ. సిగ్గు శరం లిటిల్ బిట్ ఎథిక్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి పోస్టులు పెట్టరు. కవిత ఇస్ నాట్ డూయింగ్ ద డ్రామా నడిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం, డ్రామా చేస్తుంది whoever is ruling the party there. పార్టీ హెడ్ రారు అసెంబ్లీకి, ఆవిడ అదే అడుగుతుంది, పార్టీ హెడ్ ఎందుకు రారు? ఆవిడ ఇంక్లూడింగ్ ఆవిడ ఎంత క్లియర్గా ఆవిడ ఎక్స్పోజ్ చేశారంటే, కాంట్రాక్ట్ వర్కర్స్ అవనండి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అవనండి, వాళ్ళని పెంచి పోషించాం, మన నినాదాలు అది కాదు కదా అని కూడా మాట్లాడారు ఆవిడ. బట్ షీ ఆల్వేస్ ఫెల్ట్ ఫాదర్ ఉన్నారు అక్కడ పార్టీలో, కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, కొన్ని మంచి జరుగుతూ ఉంటుంది, సెటరేట్ చేసుకుంటూ వెళ్ళిపోగలుగుతూ ఉంటున్నారు. కానీ ఆవిడే ఒక పావులా బలవుతుందని ఆవిడ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. ఇది వాస్తవం. బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల తారక రామారావు ఆర్ జస్ట్ రామారావు, ఐ డోంట్ నో హిస్ నేమ్, ఐఎమ్ సారీ, సబ్జెక్ట్ టు కరెక్షన్, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఫార్ములా ఈ కేసు వచ్చినప్పుడు గొల్లుమన్నాయి సోషల్ మీడియాలన్నీ. కొన్ని ఛానల్స్ అయితే అమ్ముడుపోవడానికి రెడీగా నుంచుంది, వి విల్ గో ఇన్ సపోర్ట్ ఆఫ్ కేటీఆర్ అని మాట్లాడి జస్ట్ ఇన్వెస్టిగేషన్ పిలిస్తేనే పెద్ద హంగామా క్రియేట్ చేసేసింది, రాష్ట్రం అంతా అట్టుడికింది. జస్ట్ ఫర్ అన్ ఇన్వెస్టిగేషన్ మ్యాన్. ఒక్క మనిషి ఒక మగాడు నుంచోడానికి ఇంత సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాని వాడేసుకున్న పరిస్థితి. కానీ ఒక ఉమెన్ హూ ఇస్ యాక్చువల్లీ అ లీగల్ హెయిర్ ఆఫ్ కేసీఆర్, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన లేడీ, కీలక పాత్ర పోషించిన లేడీ, తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకెళ్లిన లేడీ, బతుకమ్మని మళ్ళీ మనకు తీసుకొచ్చిన లేడీ, ఆ లేడీని తీసుకెళ్లి ఏకంగా అరెస్ట్ చేస్తే ఒక్క మీడియా సంస్థ కూడా మాట్లాడదు, అపార్ట్ ఫ్రమ్ పుట్టింగ్ అ డామ్ బ్రేకింగ్ న్యూస్. Is she not more than that? Is she not more than that? Just because she cannot buy, she cannot spend, because she has no mentality to buy. She's been disowned. వదిలేశారు ఆవిడ్ని. కనీసం ఏ పేపరు, ఏ వార్తాపత్రికలు, ఏ మీడియా హౌసెస్ కూడా ఒక సింపథైజింగ్ ఎలిమెంట్గా చూపించలా. కవితను అరెస్ట్ చేశారు, అంతే. మరి ఎయిర్పోర్ట్ కూడా రాని బంధం ఏం బంధం అని ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు? ఇంటి దగ్గర చేతులు తిలుపుకుపోయిన బంధం ఏ బంధం అని ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజే కవితను ఎంత తొక్కేస్తున్నారనే విషయాన్ని ఎందుకు అనలైజ్ చెప్పారు మేధావులు.
పొలిటికల్ ఎనలైజర్స్ అన్న బ్రాండ్ నేమ్ పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు అమ్ముడు పోయి ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చిన వ్యాఖ్యానాలు ఎంత పర్స్ నింపితే ఆ రీతిలో మాట్లాడిన జనాలందరూ ఇంత స్లైట్ డిఫరెన్స్ కూడా ఈవిడొచ్చి బాధపడేదాకా మనోభావాలు మీకు అర్థం కాలేదా? కానీ చాలా మంది విషయాల్లో ఎవరు ఏం చెప్పకపోయినా వాళ్ళ భావాలే కాకపోయినా మీరు కూర్చొని అనలైజ్ చేసి జనాలపైన రుద్దేస్తారా? వారేవా ఇలాంటి స్ట్రాంగ్ ఉమెన్ కి సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరనే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఈరోజు? కేటీఆర్కి ఎంత పవర్ ఉందో కవితకి అంత పవర్ లేదా? అంటే ఇదే ప్రూవ్ అయితే చంద్రశేఖర్ రావు గారి పైన ఏళ్ళని చూపిస్తే ఈరోజు కొడుకో కూతుర్నే సమాంతరంగా చూడలేని నీ పార్టీ, నీ భావోద్వేగం రేపు జనాలను ఎలా చూస్తుంది అని చెప్పి జనాలు ప్రశ్నించరా? కూతురు వచ్చి ఇంత బాధపడుతుంటే ఈ రోజు దాకా దాని గురించి ఒక్కసారి కూడా స్పందించలేని దమ్ములేని పార్టీ బీఆర్ఎస్, ఆ పార్టీ ప్రెసిడెంట్ కూడా నేను అడుగుతున్నాను, ఇది కూడా మాట్లాడలేరా? ప్రతి కుటుంబాల్లో జరిగే ఒక రాజకీయంగా తీసి పక్కన పడేయటం కంటే లెటెస్ట్ డిబేట్ ఆన్ ద ఫ్యాక్ట్స్ వాట్ షీ ఈస్ మెన్షనింగ్ about the corruption and about the incapacity. Don't talk about your sister. We also don't want to listen. Talk and address about the corruption what she is talking at least. Adi gurinchi kuda maatladra. You're framed badly, man. BRS is framed very badly now. You have lost a great support which stood for the party like a pillar. ఉరి తీసే వాళ్ళకు కూడా నీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు, కానీ నా విషయంలో ఎక్కడా కూడా ఎక్స్ప్లెనేషన్ లేకుండా నన్ను పార్టీ నుంచి తీసేశారు. ఇట్స్ అ వెరీ సాడ్ మూమెంట్ యాక్చువల్లీ. ఒక పార్టీ కోసం కష్టపడిన ఒక మహిళని ఇలా తీసేస్తే రేపు ఇంకొక మహిళ భారతీయ రాష్ట్ర సమితి నమ్మి కండువా కప్పుకుంటుందా? నో. వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ దిస్ పార్టీ? నో, దెర్ ఇస్ నో క్రెడిబిలిటీ. మీరు కూతుర్ని తీసేసేటప్పుడు కేసీఆర్ గారు మీరు ఎక్స్ప్లెనేషన్ అడిగి ప్రాపర్గా షో కాజ్ నోటీస్ ఇచ్చి దాని తర్వాత వెరిఫికేషన్ చేసి విత్ లీజర్ టైం తీసుంటే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉండేది. ఎట్ వన్స్ పీకేశారంటే మీ పార్టీకి ఒక రూల్ అండ్ రైమ్ లేదు. ఎవరికి నచ్చకపోతే వాళ్ళని తీసేస్తారు. హరీష్ రావు పేరు ఎత్తిన వెంటనే సస్పెండ్ చేశారంటే హౌ షేకీ యువర్ పార్టీస్ అండ్ హౌ థ్రెట్ షీస్ టు యువర్ పార్టీ అని అర్థమవుతుంది. ఏమవుతుందో తెలుసా దీనివల్ల? షీఈస్ గోయింగ్ టు బి ద ఛాంపియన్. మీ పార్టీ, మీ ఎస్టాబ్లిష్మెంట్, అక్కడున్న పెద్ద పెద్ద బడా లీడర్స్ అందరికీ థ్రెట్ గా మారుతుంది ఇవ్వడానికి మీరే ప్రూవ్ చేశారు. అండ్ షీ విల్ బి ద థ్రెట్. There is no doubt, Kavita Garu, don't worry much about it. There'll be many supporters for you and there'll be many women who'll come back and have you as your backbone. Don't worry. But just one thing, BRS అన్న పార్టీ ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయం ఇంకెవరు ఉండరండి ఈవిడే. I don't know, the sun has risen or the sun has fallen or the sun has collapsed or eclipsed, I don't know. But తెలంగాణలో మాత్రం ఈ కొడుకు సన్ అన్న ఎలిమెంట్ రాజకీయాలు పక్కకెళ్ళి కల్వకుంట్ల కవిత will eclipse the party very soon with her righteous ideology. Everyone, and I really request everyone, don't just write her like a news. ఒక న్యూస్ తా రాయకండి. ఆవిడ ఒక ఎమోషనల్ బాండ్, ఒక సాఫ్ట్ కార్నర్ జనాలకి, బీఆర్ఎస్కి. ఇది వరకు ఆవిడకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడదాం. ఒక ఉమెన్ వచ్చి శాసన మండలిలో అవుట్ బస్ట్ అవడం అనేది ఒక న్యూస్ కాదు. భావోద్వేగానికి గురైన కవిత కాదు. ఇట్ ఈస్ మచ్ ఆఫ్ ఎన్ ఎక్సెషన్. ఇట్ ఈస్ మచ్ ఆఫ్ అ ఫ్రస్ట్రేషన్. ఇంతకాలం నటించి నటించి జనాల ముందు నవ్వు మొహం పెట్టుకుని సొంత పార్టీలోనే ఆవిడకి టాకింగ్ కెపాసిటీ లేదు, ఒడెసిటీ లేదు, ఎక్స్ప్రెషన్ పవర్ లేదు. ఆవిడనే కంట్రోల్ చేశారన్న తర్వాత కూడా షీ కెప్ట్ క్వైట్ అండ్ బోర్ ఇట్ ఫర్ పీపుల్. One should always say, don't empathize with her, man. Don't empathize with Kavita. Let us all look up to her. ఒక ఉమెన్ రైజ్ అయితే ఎలా అవుతుందో ఒక హిస్టరీని నెక్స్ట్ చదువుతారు జనాలందరూ ఈవెన్ చూసి. సో ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఇలాంటి బ్రేక్ డౌన్ మూమెంట్స్ ఎప్పటికీ మీ చరిత్రలో రాకూడదని ఆశిస్తూ ఐఎమ్ క్లోజింగ్ మై షో. థ్యాంక్ యూ.